నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆర్టీసీ క్రాస్ రోడ్స్. ఈరోజు పిక్చర్ 12th ఫెయిల్. 12th ఫెయిల్ రిలీజ్ అయ్యి మోర్ దెన్ ఏ మంత్ అయిపోయింది. థియరిటికల్ రన్ కంప్లీట్ చేసుకుని ఓటీటీలో కూడా వచ్చింది. 20 crores బడ్జెట్తో తీసిన సినిమా ఇది ఆల్మోస్ట్ 100 crores కలెక్ట్ చేసింది. ఈరోజు ఓటీటీలో కూడా లాట్ ఆఫ్ ఐబాల్స్ గ్యాదర్ చేస్తూ ఉంది. సో 2023 బాలీవుడ్ కనుక చూసేది ఉంటే బిగ్ హిట్స్ లైక్ పఠాన్, జవాన్, దెన్ యానిమల్, రాకీ और రాణి की ప్రేమ్ కహానీ, ఇలాంటి బిగ్ స్కేల్ పిక్చర్స్ మధ్యలో నేను కూడా ఉన్నాను అనే ఒక రాకెట్లో దూసుకుపోయిన పిక్చరే 12th ఫెయిల్. 20 crore బడ్జెట్ మీద ఇది ఆల్మోస్ట్ లైక్ 100 crores కలెక్ట్ చేసింది. స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్. కొన్ని చోట థియేటికల్ రన్లో కూడా ఉండొచ్చు. అలానే మనం 2023 తెలుగు టాలీవుడ్ తీసుకునేది ఉంటే ఇక్కడ కూడా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి, సాలార్, జైలర్, దసరా ఇలాంటి బిగ్ స్కేల్ పిక్చర్స్ మధ్యలో కూడా వాట్ ఏ పిక్చర్. బలగం అనే సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అది కూడా ఒక 5-6 crores బడ్జెట్ మీదే మోర్ దెన్ 50-60 crores కలెక్ట్ చేసింది. దీని స్పెషాలిటీ ఏంటంటే మొత్తం తెలంగాణ మొత్తం విలేజెస్లో స్క్రీన్స్ కూడా వేసి చూపించారు. సో ఇట్ ఓన్లీ ప్రూవ్స్ దట్ కంటెంట్ గట్టిగా ఉండి, నెరేటివ్ గట్టిగా ఉండి, ఎమోషనల్గా మీరు ప్రేక్షకులతోటి కనెక్ట్ అయ్యి సీన్ 1 నుంచి లాస్ట్ దాకా అది క్యారీ చేయగలిగితే పిక్చర్ డెఫినెట్గా హిట్ అవుతుంది. బడ్జెట్స్ తోటి సంబంధం లేకుండా, స్టార్ కాస్ట్ తోటి సంబంధం లేకుండా అని ఈ రెండు పిక్చర్స్ కూడా ప్రూవ్ చేశాయి. విధు వినోద్ చోప్రా ఆ పేరు అనగానే మనకు ఆయన అంతకుముందు గతంలో తీసిన బ్లాక్ బస్టర్స్, పరిందా, 1942 లవ్ స్టోరీ ఇలాంటి బిగ్ స్కేల్ పిక్చర్స్ మనకు వినిపిస్తాయి. అండ్ అలానే అతను ప్రొడ్యూసర్గా కూడా రాజ్ కుమార్ హిరానీతో కలిపి ఆయన తీసిన సినిమాలు సెన్సేషనల్ హిట్స్. మున్నాబాయి 1 and 2, 3 Idiots, పీకే, అలాగే సంజు ఇలాంటి సినిమాలతో హీ ఆల్వేస్ స్టేస్ రెలవెంట్. సో పెద్ద స్కేల్, పెద్ద స్టార్ కాస్ట్, పెద్ద బడ్జెట్స్లో తీసిన ఈ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఇలాంటి సినిమా అంటే స్మాల్ స్కేల్, అన్నోన్ యాక్టర్స్ అండ్ ఒక బయోపిక్ ఆఫ్ ఏ స్మాల్ బాయ్ ఫ్రమ్ ఏ స్మాల్ విలేజ్ ఇలా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, ఇలాంటి సినిమా ఎలా తీయగలిగాడు, ఇంత ఎఫెక్టివ్గా ఇంత సెన్సేషనల్ హిట్ ఎలా తీయగలిగాడు అనేది అది వండర్ కావచ్చు. అట్లాగే ఇట్ ఆల్సో ప్రూవ్స్ అబౌట్ హిస్ కేపబిలిటీస్. అంటే ఒక డైరెక్టర్గా అంటే కథ మీద, స్క్రీన్ ప్లే మీద అండ్ ద మేజర్ మోటివ్ ఆఫ్ ద మూవీ అంటే ప్రేక్షకులకు ఎట్లా అతను కనెక్ట్ కాగలగాలి. ఫర్ ఎగ్జాంపుల్ పరిందా కూడా చాలా ఇంటెన్స్ మూవీ ఉంటుంది. ఆ సినిమా చూసేంతవరకు కూడా కనెక్టెడ్గా ఉంటారు, కానీ అది స్కేల్ మూవీ. సో ఈ లో బడ్జెట్ మూవీలో కూడా అతను చాలా సక్సెస్ఫుల్ అయ్యాడు. ఫస్ట్ నుంచి ఫ్రేమ్ 1 నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా ప్రేక్షకులందరినీ ఎమోషనల్గా అప్పుడప్పుడు కంటతడితోటి సీట్ల మీద అలాగే 2.5 hours కూర్చోబెట్టాడు. ఇక సినిమా విషయానికి వస్తే చాలా రస్టిక్ లొకేషన్స్, చెంబల్ చాలా న్యాచురల్గా చూపించారు. వాళ్ళ మిడిల్ క్లాస్ హౌస్ అలానే చూపించారు. అంటే ఒక సెట్టింగ్ అది ఇది అలాంటివి ఏమీ ఉండవు. అండ్ యాక్టర్స్ కూడా దే ఆర్ ఆల్ అన్నోన్ యాక్టర్స్. అంటే టీవీలో అక్కడ వేసి ఉండొచ్చు. అదే ఫిల్మ్ స్ట్రెంగ్త్. మీకు అక్కడ యాక్టర్లు ఎవరు కనబడరు, క్యారెక్టర్సే కనబడతారు. విక్రాంత్ మస్సే లీడ్ క్యారెక్టర్ హీరో వేసినతో చాలా బాగా చేశారు. అలానే 4-5 ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి. శ్రద్ధ ఉంటుంది, గౌరీబాయ్ ఉంటాడు, ఆయన ఫ్రెండ్ ప్రీతం పాండే. వీళ్ళందరి క్యారెక్టర్లు కూడా ఆల్మోస్ట్ అందరికందరూ పరకాయ ప్రవేశం చేసినట్టుగానే యాక్ట్ చేశారు. డెఫినెట్గా చాలా వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఉండొచ్చు, చాలా రిహార్సల్స్ అవి అయ్యి ఉండొచ్చు. బట్ ఎక్సలెంట్. అండ్ ఈ సినిమా ఇప్పుడు ఇంతకుముందు అన్నట్టుగానే మనం ఎందుకు వీళ్ళు కూర్చోబెట్టుకోగలుగుతారంటే ఆ లీడ్ హీరో ఏదైతే ఉందో ఫస్ట్ ఒక 15 minutesలోనే డైరెక్టర్ అతనికి ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది సెట్ చేస్తాడు. ఆ ఎమోషనల్ కనెక్ట్ సినిమా అయిపోయేదాకా కూడా ఆయనతో పాటే మనం ఆయన అప్స్ అండ్ డౌన్స్ తోటి మనం కూడా అప్ అండ్ డౌన్ వెళ్తూ ఉంటాం అనమాట. ఎక్కడ కూడా ఆ ఎమోషనల్ కనెక్ట్ అనేది బ్రేక్ కాదు. అదే ఈ సినిమా స్ట్రాంగ్ పాయింట్. సినిమా కూడా ఎక్కడ ల్యాగ్ లేకుండా స్ట్రేట్ 15 minutesలోనే పాయింట్లోకి వెళ్ళిపోతారు. ఫస్ట్ ఓపెనింగ్ షాటే ఆ ఊరు, వాళ్ళ చిన్న ఇల్లు. అంటే వాళ్ళు మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ ఉంటారు. ఇతని ఫాదర్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటాడు అండ్ అట్లాగే మదర్ ఉంటుంది. ఫాదర్ సస్పెండ్ అయి ఉంటాడు బికాజ్ ఈ క్వశ్చన్స్ కరప్షన్. అండ్ గ్రాండ్ మదర్ క్యారెక్టర్ చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ విల్ క్యారెక్టర్. ఇతని గ్రాండ్ ఫాదర్ చనిపోయి ఉంటారు, ఆయన ఆర్మీలో సోల్జర్గా చేస్తారు. సో ఇదంతా అయిపోయాక దెన్ ఇమీడియట్గా స్కూల్కి షిఫ్ట్ అవుతుంది సీన్. 12th class ఎగ్జామ్స్ అవి మాస్ కాపీయింగ్ ఉంటుంది చంబల్ లాంటి ప్లేస్లో. అంటే వీళ్ళకి ఎగ్జామ్ అంటే చదువుకోవాలి, చాలా ప్రిపేర్ అయిపోవాలి, దానికి రాయాలనేది ఉండదు అక్కడ. అంటే ఇట్ ఈస్ ఏ గివెన్ ఫ్యాక్ట్ వీళ్ళకి. అంటే అందరూ మాస్ కాపీయింగ్ చేసుకోవచ్చు బికాజ్ ఆ స్కూలు ఐ థింక్ వాళ్ళు నడిపే వాడుకోవాలి ప్రిన్సిపల్ వారు వేరే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్లీ మోటివ్ ఏంటంటే మంచి రిజల్ట్స్ తీసుకురావాలని ఉంటుంది. సో న్యాచురలీ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అనేవి డిప్ అవుతాయి. సో ఇక్కడ ఒక సిచ్యువేషన్ వస్తుంది వేరెన్
ఒక డిఎస్పి పరిచయం అవుతారు. ఆయన చూసి, ఆయన హోదా చూసి, ఆయన పవర్ చూసి ఇతను హీరో ఇన్స్పైర్ అవుతారనమాట. తను కూడా ఒక పెద్ద ఆఫీసర్ అయితే సిస్టమ్ని చేంజ్ చేయొచ్చు, చాలామందికి హెల్ప్ చేయొచ్చు అనేది భావన వస్తుంది. దెన్ ఇక్కడ నుంచి ఆ ఎగ్జామ్ రాయడానికి అతను గ్వాలియర్కి వెళ్తాడు. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఎలా మనం ట్రావెల్ అవుతామంటే ఇది ఒక వండర్ఫుల్ సీన్ ఉంటుంది ఇక్కడ. అక్కడ ఒక కొత్త టౌన్లోకి వెళ్ళగానే తన ఊరు నుంచి తనకున్న బ్యాగ్ ఎవరో కొట్టేస్తారు. ఏమి ఉండదు, చిల్లిగా ఉండదు, తినడానికి భోజనం ఉండదు. ఈ స్టోన్ స్టండ్, ఒక టన్ ఆఫ్ బ్రిక్స్ ఆయన మీద పడ్డట్టు ఉంటుంది. ఆ టన్ ఆఫ్ బ్రిక్స్ మన మీద కూడా పడ్డట్టు అనిపిస్తుంది సినిమా చూస్తూ ఉంటే. సో టు దాట్ లెవెల్ డైరెక్టర్ మనల్ని హీరో తోటి ఎంగేజ్ చేస్తారు. దెన్ ఇట్ షిఫ్ట్స్ టు ఢిల్లీ. ప్రీతం పాండే అనే అతని ఫ్రెండ్ ఒకతను ఢిల్లీ తీసుకెళ్తారు. అండ్ అక్కడ కూడా వడి కాల్ కోచింగ్ సెంటర్స్, న్యాచురల్ కోచింగ్ సెంటర్స్లో న్యాచురల్ సెట్టింగ్స్లో తీశారు. దెర్ ఇస్ నో సెట్, యాక్చువల్ కోచింగ్ సెంటర్స్లో తీశారు. అక్కడ హీరోయిన్ పరిచయం అవుతుంది. తర్వాత ఎలా అతను కష్టాలు పడి ఆ లెవెల్కి వెళ్తాడనేదే పిక్చర్. ఇంతకుముందు చెప్పినట్టుగానే దీంట్లో నావల్టీ అనేది ఏం లేదు. మనం సినిమా చూడడానికి మొదలుపెట్టగానే ఇది ఒక అండర్డాగ్ స్టోరీ, కష్టపడి ఎలా పైకి వెళ్తారనే పిక్చరే. అంటే ఒక చిన్న పల్లెటూరులో హిందీ మీడియంలో చదివినవాడు ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అవుతాడనేదే పిక్చర్. అయితే సంబడి సెడ్ ఫ్యాక్ట్స్ ఆర్ స్ట్రేంజర్ దెన్ ఫిక్షన్ అంటారు. ఇది ఫ్యాక్ట్. ఇదే కనుక నిజంగా ఇతను ఒక ఐపీఎస్ ఆఫీసర్ కాకపోయి ఉంటే మనోజ్ కుమార్ శర్మ, ఇది ఒక క్రియేటెడ్ స్టోరీ ఏది ఉంటే ఎవరు నమ్ముండేవాళ్ళు కాదనుకుంటాను. ఇదేంటి ఇంత ఎవడు చదువురాని అతను, ఒక 12th ఫెయిల్ అతను అక్కడ దాకా ఎట్లా చూస్తారు, మరీ ఇంత సినిమాటిక్ లిబర్టీయా, ఇంత మరీ టూ మచ్ ఆఫ్ వైల్డ్ ఇమాజినేషన్ అంటారు. సో ఇది ట్రూ స్టోరీ కాబట్టి వితౌట్ ఎనీ ప్రీచింగ్ ఇతని స్ట్రగుల్ తోటే మనల్ని ఇన్స్పైర్ చేస్తూ ఎంగేజ్ చేస్తూ చేసిన సినిమా ఇది. ఈ సినిమా ఓ 12th ఫెయిల్ అతను ఐపీఎస్ ఆఫీసర్ ఎలా అవుతాడని. ఐపీఎస్ ఆఫీసర్ అంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాసి వెళ్ళాలి. సివిల్ సర్వీసెస్ అనేది ఒక మహాయజ్ఞం. ఈ యజ్ఞానికి ఈ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఉండదు. అర్బన్ రూరల్ డివైడ్ ఉంటుంది. అర్బన్ అంటే సిటీ నుంచి వచ్చిన పిల్లలు డెఫినెట్గా వాళ్ళకు బెటర్ ఎడ్యుకేషన్, బెటర్ కోచింగ్ సెంటర్స్, బెటర్ ట్యూటర్స్, ఇంగ్లీష్ మీద కొద్దిగా గ్రిప్ ఎక్కువగా ఉంటుంది. అదే రూరల్ నుంచి వచ్చేసరికి ఇవన్నీ కూడా డ్రాబ్యాక్ అవుతుంది. అంటే మీరు తెలుగు, హిందీ ఇలాంటి రీజనల్ లాంగ్వేజ్లో కూడా రాయొచ్చు, బట్ డిస్టింక్ట్ డిసడ్వాంటేజ్ అయితే ఉంటుంది. అలాగే ఇందులో లక్షల మంది రాస్తే ఒక 200 మందికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ లాంటివి వస్తాయి. ఈ 200 మందిలో కూడా ప్రీమియం ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్ అండ్ ఐటీస్ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు సింహభాగం వాళ్ళు ఆక్రమిస్తారు. అయితే పల్లెటూరు నుంచి వచ్చి ఒక లోకల్ గవర్నమెంట్ స్కూల్లో చదివి ఇక్కడ దాకా రావాలంటే అది అనీవెన్ కాంపిటీషనే. జస్ట్ లైక్ ఒక 100 కిలోమీటర్ రన్ చేయడమే చాలా కష్టం. అన్నీ 2 కాళ్ళు బాగా ఉండి ట్రైన్ అయిన వాడు ఎన్నో అవర్స్ తీసుకొని వెళ్తాడు. కానీ ఒక్క కాలు మీద రన్ చేసినట్టే ఉంటుంది వీళ్ళ పరిస్థితి, గివెన్ దేర్ బ్యాక్గ్రౌండ్. అలా సో ఒక్క కాలు మీద పరిగెత్తిన, అంటే ఒక్క కాలు మీద పరిగెత్తడం లాంటివి చేసిన మనోజ్ కుమార్ శర్మ ఎలా అయితే ఎవరెస్ట్ రీచ్ అయ్యాడో చాలా ఇన్స్పిరేషనల్ స్టఫ్. అండ్ ఏ విధంగా అయితే దీన్ని చాలా సింపుల్గా పెట్టేసి తీశారో ఈ సినిమా, హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్. ఇక యాక్టర్స్ విషయానికి వస్తే విక్రాంత్ మస్సే మనోజ్ కుమార్ శర్మ రోల్లో అతను సింపుల్గా జీవించేశాడు. ఇట్స్ అ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ హిమ్. అండ్ అట్లాగే మేధా శంకర్ శ్రద్ధ రోల్ ప్లే చేస్తుంది, హీరోయిన్ లాంటి రోల్. అంటే చాలా బాగా చేసింది. ఆమెకు ఫస్ట్ పిక్చర్ అయినా కపుల్ ఆఫ్ సీన్స్ వస్తాయి వీళ్ళ మధ్యలో. అంటే ఈయన క్యారెక్టర్ని ఎలివేట్ చేయడానికి కూడా ఆమె చాలా ఉపయోగపడుతుంది. అండ్ అన్నిటికంటే ముఖ్యంగా అంశుమాన్ ఎవరైతే గౌరీ భయ్య రోల్ ప్లే చేశాడో చాలా బాగా చేశాడు. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. గౌరీ భయ్య అంటే తను ఒక 5-6 సార్లు అటెంప్ట్ ఇచ్చి ఫెయిల్ అయిన క్యాండిడేట్, చాలా బ్రిలియంట్ గాయ్. బట్ ఫెయిల్ అయినా కానీ ఓడిపోడు, అందరికీ ఎప్పుడు మోటివేట్ చేస్తూ ఉంటాడు. ఆయన చుట్టూరా ఉన్న ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అందరికీ రీస్టార్ట్ అని అంటూ ఉంటాడు. ఒకానొక చోట అతను అంటాడనమాట, ఎందుకు గౌరీ భయ్య మీరు ఇట్లా చేస్తూ ఉన్నారంటే మనమందరం ఒకటే మందర, మనమందరం వీ కమ్ ఫ్రమ్ వెరీ లో బ్యాక్గ్రౌండ్స్, మనమంతా ఒకటే మంద. ఈ మంద ఒక గొర్రె పిల్ల కూడా వచ్చిన సక్సీడ్ అయినా కానీ మనందరికి కూడా అదొక పెద్ద థ్రిల్ అండ్ ఇట్ ఈస్ అ గ్రేట్ సక్సెస్ ఫర్ హర్. అంటే మన అందరి విజయం ఇది అని చెప్తాడు. ఇట్ అండర్లైన్స్ ద ఎంటైర్ ఫిల్మ్. ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్. మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మ్యూజిక్ అంటే డైలాగ్స్ టైంలో మ్యూజిక్ ఉంటుంది, ఇన్ బిట్వీన్ గ్యాప్స్లో చక్కగా ఎలివేట్ చేస్తుంది. నైస్ మ్యూజిక్ ఐ షుడ్ సే. అండ్ ఫోటోగ్రఫీ కూడా చాలా బ్రిలియంట్. ఆ మూడ్ని బాగా క్యాప్చర్ చేస్తుంది. పర్టికులర్గా ద షార్ట్స్, ద యాంగిల్స్ ఏదైతే ఈ ఇన్స్టిట్యూషన్స్లో, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్లో తీస్తారో చాలా బాగా ఉన్నాయి. అండ్ ఇట్స్ అ వండర్ఫుల్ ఫిల్మ్ ఓవరాల్. ఇంతకుముందు చెప్పినట్టుగానే 2024లో ఒక రిమార్కబుల్ బాలీవుడ్ ఫిల్మ్. అండ్ ఈ సినిమాకి భాషా భేదాలు ఏమీ లేవు. హిందీ తెలవకున్నా కానీ, అంటే సబ్ టైటిల్ చూసి లేకపోతే చూడకున్నా కానీ యూ విల్ బీ ఏబుల్ టు కనెక్ట్ విత్ ఇట్. ఇట్స్ అ మస్ట్ వాచ్. మై రేటింగ్ ఈజ్ 4/5. సీ యూ సూన్.